మృదువుగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా తింటుంటే మధురమైన అనుభూతినిచ్చే హల్వాయి స్టైల్ మాల్పువా స్వీట్ని పూర్వం నుంచి మన దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక పండగల సందర్భాల్లో చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందండి. ముఖ్యంగా దీపావళి, హోలీ లాంటి పండుగల సమయాల్లో చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రెసిపీని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీరందరూ ఇష్టపడేలా, చూడగానే తప్పకుండా మీరందరూ చేసుకొని తినాలనిపించేలా హల్వాయి స్టైల్ మాల్పువా స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇక లేట్ చేయకుండా ఈ మాల్పువా స్వీట్ని చేయడం మొదలు పెడదాం. ముందుగా మనం ఈ మాల్పువా స్వీట్ రెసిపీ చేయడం మొదలు పెట్టడానికి ముందు ఇందులోకి మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. యాలకులు, వీటిని ముందుగానే పొట్టు తీసి దంచి పెట్టుకున్నాను. సోంపు, వీటిని కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను. ఇవి కాజు, గార్నిష్ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బాదాం, దీన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవే కావాలని ఏం లేదండి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో గార్నిష్ చేసుకోవచ్చు. పిస్తా అలాంటివి కూడా వాడుకోవచ్చు. అలాగే ఇందులోకి వేసుకునే బెల్లాన్ని కూడా ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది 300 గ్రాములు ఉంటుంది. అలాగే ఇందులోకి కావలసిన మరో ముఖ్యమైన పదార్థం పాలు. వీటిని కూడా ముందే కాచి చల్లార్చి పెట్టుకున్నాను. ఇది 1/2 లీటర్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ మాల్పువా స్వీట్ చేయడానికి నేను ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇది 150 గ్రాములు ఉంటుంది. అలాగే 1/2 కప్పు అంటే 75 గ్రాముల ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 టీ స్పూన్ సోంపు కచ్చాపచ్చగా దంచుకున్నది వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందే కాచి చల్లారబెట్టుకున్న పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా గరిటెతో కానీ విస్కర్తో కానీ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు నార్మల్ కోవా అంటే స్వీట్ లేనిది కోవాని కలుపుకుంటున్నా. ఇది 75 గ్రాములు ఉంటుంది. ఇంకా మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో పిండిలో ఉండే గాలిబుడగలు పోయేదాకా బాగా కలుపుకోవాలి. మనకి మాల్పువా పూరీలు సాఫ్ట్గా మృదువుగా రావాలంటే ఈ పిండి మిశ్రమం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మన దోసపిండిలాగా కాస్త థిక్గా ఇలా పోస్తే ఫ్రీగా దారపడేలాగా ఉండాలి. పిండి బాగా థిక్గా అయితే పూరీలు అనేవి మధ్యలో మంచిగా వేగవండి. పిండి మరీ పల్చగా అయితే పిండి నూనెలో వేయగానే ఎక్కువగా ఫ్రై అయ్యి పూరీలు పల్చగా వస్తాయి, ఇంకా క్రిస్పీగా కూడా అవుతాయి. అందుకే పిండి అనేది ఇలా చిక్కగా దారపడేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనం కలుపుకున్న పిండి, రవ్వ, అలాగే మనం వేసుకున్న ఇలాచి, సోంపు తాలూకు ఫ్లేవర్స్ పిండికి మంచిగా పట్టుకుంటాయి. అలాగే కోవా కూడా మంచిగా మెత్తబడి పూరీలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇది నానేలోపు దీనికి కావలసిన బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ముందే కొలిచి పెట్టుకున్న 1 కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. బెల్లం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లంలో ఏవైనా చెత్త, మట్టి లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఈ బెల్లం నీళ్ళని ఒక జలిగంట పెట్టి ఉడబోసుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి వంపేసుకొని
7-8 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం అనేది మరీ ఎక్కువ చిక్కగా కావద్దండి. ఇలా వేలికి అంటించుకొని చూస్తే ఇలా సన్నని పల్చని తీగలాగా వస్తే సరిపోతుంది. చేతికి ఇట్లా బంకలాగా జిగురులాగా తలగాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం చిన్న చిటికెడంత కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పలుకులు, అలాగే దంచి కచకచ చేసుకున్న కొద్దిగా సోంపు వేసుకుంటున్నా. ఇప్పుడు అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లం సిరపు ఈ మాత్రం చిక్కగా ఇలా దార పడేలాగా ఉంటే సరిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా, పిండి మంచిగా కుదురుకుందండి. పూరీలు వేసుకునేటప్పుడు మనం పిండిని ఇలా గరిటెతో ఒకే దారలాగా ఒకే చోట పడేలాగా వేసుకుంటే పూరీలు గుండ్రంగా వస్తాయి. ఇలా విడిచి విడిచి వేస్తే బాగా రావండి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడెక్కేంత వరకు ఆగాలి. ఈ మాల్పువా పూరీలు ఫ్రై చేసుకోవడానికి కడాయి అడుగు భాగం అనేది ఇట్లా చదునుగా ఫ్లాట్గా ఉంటే పూరీలు చక్కగా గుండ్రంగా వస్తాయండి. అలాగే నూనె కూడా మరీ ఎక్కువ కూడా పోసుకోవద్దు, 1 ఇంచు మందం ఉండేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో పిండిని తీసుకొని ప్యాన్ మధ్యలో ఒకే చోట దారలా పోసుకుంటే పిండి దానంతట అదే స్ప్రెడ్ అయ్యి పూరీలు గుండ్రంగా వస్తాయి. పూరీలు ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, ఒక్కొక్కటిగా వేసుకుంటే పూరీలు ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పూరీలు అంతటా చక్కగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ని హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే పూరీల అంచులు త్వరగా కాలుతాయి, కానీ మధ్యలో పిండి అనేది అలాగే ఉంటుంది. పూరీల అంచులు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక ఇట్లా జలిగంటతో తిప్పేసుకోవాలి. ఇట్లా పూరీని జలిగంటతో ఒత్తితే అంతటా సమానంగా కాలుతుంది. పూరి ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి రాగానే జలిగంటతో తీసేసుకొని తర్వాత పూరీలో ఉన్న ఎక్స్ట్రా నూనెని ఇలా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మాల్పువా పూరీని వెంటనే వేడిగా ఉన్న ఈ బెల్లం సిరప్లోకి వేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ అనేది వేడిగా ఉంటేనే పూరీలు ఈ సిరప్ని త్వరగా పీల్చుకుంటాయి. బెల్లం సిరప్ చల్లబడితే పూరీలు సిరప్ని పీల్చుకోవు. కాబట్టి ఒకవేళ బెల్లం సిరప్ చల్లబడింది అనుకోండి, మధ్య మధ్యలో కాస్త వేడి చేసుకుంటూ ఉండాలి. పూరీలని 2 దిక్కులా తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు బెల్లం సిరప్లో నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా పూరీని జలిగంటతో కానీ ఇలాంటి చిమ్మటతో కానీ తీసి సిరప్ అంతా డ్రైన్ అయినాక వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇలాగే మిగతా పూరీలను కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. తర్వాత మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, మృదువుగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే హల్వాయి స్టైల్ మాల్పువా స్వీట్ రెడీ. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. ఆ ఎక్స్పీరియన్సే వేరు, ఓసారి రుచి చూడాలంతే.